దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఈ విశ్వాన్నంతటిని, ఈ చరాచర జగత్తునంతటిని, సకల జీవరాశులను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు, మన ప్రభువైన మన రక్షకుడైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు అనంత మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, మీకందరికీ యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో శుభములు, దీవెనలు సమృద్ధిగా కలుగునుగాక. ఈరోజు మట్టల ఆదివారం, పామ్ సండే. యేసుక్రీస్తు జయోత్సాహంతో జయశాలిగా యెరూషలేము పట్టణములో, యెరూషలేము దేవాలయములో ప్రవేశించిన రోజు. ఈ మట్టల ఆదివారం ప్రత్యేకమైన దీవెనలు మీకు, మీ కుటుంబాలకు సమృద్ధిగా కలుగునుగాక. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించునుగాక. పవిత్ర బైబిల్లో నుండి పవిత్ర దేవుని దివ్య వాక్యము ధ్యానించుకుందాము. మత్తయి సువార్త 21వ అధ్యాయం. దేవుని బిడ్డలారా, మీరంతా మీ బైబిల్ తెరచి పవిత్ర దేవుని దివ్య వాక్యము ధ్యానించి దీవించబడాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. మత్తయి సువార్త 21వ అధ్యాయం మొదటి వచన ప్రారంభం. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్పేగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యుల్లో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకుని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవి అని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడి అనున్నది. శిష్యులు వెళ్ళి
యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహంలోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక అని, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేములోకి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతువాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయు వారినందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చువారి బల్లలను, గువ్వలమ్ము వారి పీఠములను పడద్రోసి, నా మందిరము ప్రార్థన మందిరమని అనబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేడు వారనెను. 9వ వచనం. దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలముల్లో జయము అని కేకలు వేయుచుండిరి. ప్రార్థన. దేవుని బిడ్డలారా, మీరంతా మీరున్న చోట్లోనే నాతో కూడా ప్రార్థనలో ఏకీభవించాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, మీకే స్తోత్రాలు, 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 స్తోత్రాలు చెల్లిస్తున్నాం. స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, పూజనీయుడా, స్తుతి సింహాసనాసీనుడా, మీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ఈ మట్టలాదివారం, ఈ ప్రత్యేకమైన పండుగ రోజున మేమంతా మీ మందిరంలో చేరి నిండు మనసుతో మిమ్మల్ని ఆరాధించి స్తుతించే ఈ మంచి సమయం మీరు మాకు అనుగ్రహించినందుకై మీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, యెరూషలేము పట్టణంలో జయోత్సాహంతో, విజయోత్సాహంతో మీరు ప్రవేశించారు. యెరూషలేము దేవాలయములో మీరు జయోత్సాహంతో ప్రవేశించారు. ఆ రోజును మేము జ్ఞాపకం చేసుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తున్నాము, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, మీ నామమును ఘనపరుచున్నాం. ప్రవచనాల నెరవేర్పుగా మీరు యెరూషలేము పట్టణములో రాజుగా, రాజాది రాజుగా ప్రవేశించారు.
ప్రవచనాల నెరవేర్పు నిమిత్తము యెరూషలేము దేవాలయములో మీరు ప్రవక్తగా, దేవాలయమును శుద్ధి చేయు ప్రవక్తగా ప్రవేశించారు. మీకే స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం. మా ప్రభువా, ఆ ఆ సందర్భాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండగా మీ దీవెనలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రశాంతమైన సమయంలో, ఈ ప్రశాంతమైన వాతావరణంలో, పరిశుద్ధమైన మీ మందిరంలో మేమంతా చేరి మిమ్మల్ని ఆరాధించే ఈ సమయం ఇచ్చినందుకై మీకే స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, యెరూషలేము పట్టణములో, యెరూషలేము దేవాలయములో మీరు ప్రవేశించినప్పుడు ఆ యెరూషలేము పట్టణ ప్రజలందరూ, సియోను కన్యలందరూ, చంటి పిల్లలు అందరూ మిమ్మల్ని ఎదుర్కొన్నారు. సంతోషంతో, స్తుతిగానాలతో హోసన్నా హోసన్నా, దావీదు కుమారునికి జయము జయము అంటూ మిమ్మల్ని ఎదుర్కొన్నారు. పట్టణంలోనికి ఆహ్వానించారు. ప్రభువా, మీకే స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం. మా ప్రభువా, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈరోజు మేము కూడా దావీదు కుమారునికి జయము, సర్వోన్నతుని కుమారునికి జయము అని మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మా ప్రభువా, మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రభువా, సియోను కన్యలు, యెరూషలేము పట్టణ ప్రజలు, పిల్లలు వారి వస్త్రములు తీసి దారి పొడవున పరిచారు అని మీ వాక్యంలో చదువుకున్నాం. మా ప్రభువా, మీకే స్తోత్రాలు. చెట్ల కొమ్మలు నరికి దారి పొడవున పరిచినట్లుగా దేవుని వాక్యంలో వ్రాయబడినట్టుగా ప్రభువా, మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రభువా, ఈరోజు మేము సంతోషంతో మిమ్మల్ని స్తుతించు ఆరాధిస్తున్నాము. తండ్రి, మీకే వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీరు దేవాలయంలో ప్రవేశించారు. దేవాలయంలో క్రయ విక్రయములు చేయుచున్న వారిని పారద్రోలారు. నా మందిరం ప్రార్థనా మందిరం అనబడును అని అక్కడ మీరు తెలియజేశారు. మీకే స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యము ద్వారా, ఈ సంఘటన ద్వారా మీరు మాకు మనోనేత్రాలను వెలిగించినందుకై మీకు స్తోత్రాలు. మందిరము అది దేవునికి చెందినటువంటిది, నా తండ్రి ఇల్లు అని మీరు సెలవిచ్చారు. మీకే స్తోత్రాలు. నా మందిరము, నా తండ్రి ఇల్లు అది ప్రార్థనా మందిరం అనబడును. అది మీరు దొంగల గుహగా చేయుచున్నారని ప్రభువు గద్దించినట్లుగా మీ వాక్యంలో మేము చూస్తున్నాం. ప్రభువా, మీకే స్తోత్రాలు స్తోత్రాలు. ఈ మందిరము ప్రార్థనా మందిరముగా, అనేకమైన అన్యజనులకు ప్రార్థనా మందిరముగా ఉండునట్ల మేము చూసుకున్నట్టుకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, మీకే స్తోత్రాలు. ఈ ఉదయకాలమున నాతో కూడా ప్రార్థనలో ఏకీభవించుచున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి ప్రభువా. దీవించండి ప్రభువా. దీవించి పంపించండి ప్రభువా. మీకే స్తోత్రాలు స్తోత్రాలు. ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించి దీవించి పంపించమని ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు జరిగే ప్రత్యేకమైన ఆరాధనలో, ఈ మట్టలాదివారం ప్రత్యేకమైన ఆరాధనలో మేమంతా పాలు పొంది మా ప్రభువా మిమ్మల్ని ఆరాధించి మీ నామమును ఘనపరిచి మహిమపరచుటకు మాకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీకే కృతజ్ఞతాస్తుతులు, మీకే స్తోత్రాలు చెల్లిస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసుక్రీస్తు శ్రేష్టమైన, యేసుక్రీస్తు అతి పవిత్రమైన నామంలో అతి వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి,
దేవుని ప్రేమ, యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ సహవాసము, ఆశీర్వాదము, సకల దీవెనలు, సకల ఐశ్వర్యాలు మనకు, మన కుటుంబాలకు, ప్రభువును ప్రేమించి వెంబడించే ప్రతి బిడ్డకు, సంఘమంతటికి తోడయుండునుగాక. ఆమెన్.